నేను అడుగుతున్నా ఒక మాట, 9 సార్లు కరెంటు ఛార్జీలు పెంచిన నువ్వు పేదవాళ్ల ప్రతినిధి అవుతావా అని అడుగుతున్నా. ఇంకో పక్క 200 రూపాయలు కరెంటు బిల్లు వచ్చేది, ఇప్పుడు 800 రూపాయలు 1000 రూపాయలు వస్తా ఉంది. కరెంటు కోతలు పెంచకుండా, కరెంటు ఛార్జీలు లేకుండా పెంచకుండా 24 గంటలు కరెంట్ ఇచ్చాం. ఈరోజు నేను అడుగుతున్నా, ఏ తమ్ముళ్ళు కరెంట్ వస్తా ఉందా అని అడుగుతున్నా. రేట్లు పెరిగాయా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. అదే తెలుగుదేశం పార్టీ ఉంటే కరెంటు రేట్లు పెరుగుతాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్లీ హామీ ఇస్తున్నా, కరెంటు ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన కరెంటు మీకు ఇచ్చే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటామని హామీ ఇస్తున్నా. ఇంకో పక్కన 30,000 కోట్ల రూపాయలు ప్రతి ఒక్క కుటుంబం పైన భారం వేశారు. 65,000 కోట్ల రూపాయలు విద్యుత్ సంస్థల పైన భారం వేసే పరిస్థితికి వచ్చాడు. ఇది పెద్ద మనిషి చేసే పరిస్థితి. 3 సార్లు ఆర్టీసీ రేట్లు పెంచిన పెద్ద మనిషి పేదవాడు అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. నిన్నే మీరు చూశారు, మీకు మాత్రం సరైన బస్సులు లేవు. ఎక్కడ చూసినా బస్సుల యాక్సిడెంట్. ఈ ముఖ్యమంత్రికి 20 కోట్ల రూపాయలు పెట్టి 2 బస్సులు బుల్లెట్ ప్రూఫ్ బస్సులు తెప్పించుకున్నాడు ఎన్నికల్లో తిరగడానికి. ఈయన రోడ్డు మీద తిరగలేడు, ఆకాశంలోనే తిరుగుతాడు. కానీ ఆయనకు మళ్ళీ బుల్లెట్ ప్రూఫ్ బస్సులు కావాలి. అంటే ఏ విధంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మీరు ఆలోచించాలి. ఎవరైనా ముఖ్యమంత్రి ఉంటే ఒక బస్సు పెట్టుకుంటారు తప్ప ప్రజాధనంతో లగ్జూరియస్ గా ముందుకు పోయే పరిస్థితి వచ్చిందంటే ఏమనాలో అర్థం కాని పరిస్థితి. పేదవాడని చెప్పే ఈ ముఖ్యమంత్రి కడకు అన్న క్యాంటీన్ కూడా మూసేశాడు. నేను అడుగుతున్నా, పేదవాళ్లకు అన్నం పెడితే సహించలేని వ్యక్తి పేదవాడి ప్రతినిధాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. మా తమ్ముళ్ళు ఉన్నారు, రోజంతా కష్టపడతారు. సాయంత్రం అయితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని ఇంట్లో పడుకోవాలనుకుంటారు. శారీరక బాధలు మర్చిపోవాలనుకుంటారు. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, మద్యం రేట్లు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 200 రూపాయలు అవునా కాదా? 200 రూపాయలు చేశాడు. అంటే ఒకప్పుడు 500 రూపాయలు కూలొస్తే 50 రూపాయలు మందుకు ఖర్చు పెట్టి 450 రూపాయలు ఇంటికి మా ఆడబిడ్డలకు ఇచ్చేవాడు. ఇప్పుడు 500 రూపాయలు వస్తే 300 రూపాయలు తాగుడు ఖర్చు పెట్టి ఇంటికి ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అక్కడికైతే పర్వాలేదు, నాసి రకం ఆ మందు తాగితే గోయిందా గోయిందా. మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు దిగిపోతున్న అవునా కాదా తల్లి? ఆయన కూలి చేయకపోతే పర్వాలేదు కానీ ఆయన హాస్పిటల్కి తీసుకుపోలేక అనారోగ్యం పాలైతే చూసి బాధపడుతూ కుటుంబ సభ్యులందరూ కూడా ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇలాంటి పేదవాళ్ళ పట్టున పెట్టుకున్న వ్యక్తి, పేదవాళ్ళ రక్తం దాగే వ్యక్తి పేదవాళ్ళ ప్రతినిధి అవుతాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకో పక్క ఏం తమ్ముళ్ళు, ఇసుక్కు రెక్కలు చేయాలి లేదని అడుగుతున్నా. తెలుగుదేశంలో 1000 రూపాయలు ట్రాక్టర్ అవునా కదా? ఇప్పుడు ఎంత ట్రాక్టర్? ఎంత ట్రాక్టర్? ఇసుక దొంగలెవరు? ఇక్కడుండే మీ మంత్రి ఇసుక దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పక్కన ఆముదాల వర్షంలో ఉండే స్పీకర్ దొంగ అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వీళ్లు మాట్లాడతారు అంటే ఇసుకను కూడా దొంగ వ్యాపారం చేసుకునే రాజకీయ నాయకుల్ని దొంగలనాలా దొరలనాలా మీరే ఆలోచించమని మిమ్మల్ని కోరుతున్నా. బాధుడే బాధుడు, అన్ని ధరలు పెరిగిపోయినాయి అవునా కాదా? కడాన చెత్త మీద కూడా పన్నేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవరు? మీకు తెలియకుండా ఒక్కొక్క కుటుంబం పైన
8 లక్షల రూపాయలు భారం వేశాడు. ఈయన పేదల ప్రతినిధి అంట. ఇంకో పక్క నేను ఒకటే అడుగుతున్నాను, ఈ జగన్ నాటకాల ముందు ప్రఖ్యాత సురభి నాటకాలు కూడా పనిచేయవు తమ్ముళ్ళు, జాగ్రత్తగా ఉండండి. ఈ నాటకాలు వేసి పేదవాళ్ళని మోసం చేయడానికి వచ్చే కొత్త బిచ్చుగాడు తప్ప ఇంకోటి కాదు. ఇక్కడే మీరు చూశారు ఋషికొండ, చరిత్రలో మనం ఎప్పుడూ మాట్లాడుకునేవాళ్ళం. అక్కడ ఒకప్పుడు ఋషులు ఎక్కడికక్కడ అక్కడంతా కూడా ఉండి ఒక పవిత్రమైనటువంటి ప్లేస్గా ఉండే ప్లేస్ అది. అక్కడ ఈరోజు జగన్మోహన్ రెడ్డి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పెద్ద ప్యాలెస్ కట్టాడు. ఊరికొక ప్యాలెస్ కావాలి. ఈయన పేదవాడు, పేదవాడికి 2 లక్షల రూపాయలు ఇల్లు కట్టలేని వ్యక్తి ఏదైతే టిట్కో హౌస్లు కడితే అవి పూర్తిలే చేయలేని వ్యక్తి 500 కోట్లు పెట్టి కొత్త ప్యాలెస్, హైదరాబాద్ లో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్లు, ఎక్కడ చూసినా ప్యాలెస్లో విలాసవంతంగా ఉండే వ్యక్తి పేదవాడి ప్రతినిధి అవుతాడా తమ్ముళ్ళు అడుగుతున్నా. ఇంకో పక్క 1000 కోట్ల రూపాయల సాక్షికి ప్రకటనలు ఇస్తాడు. అంటే ప్రభుత్వ ధనం అంటే లెక్కలేనితనం. ఈయన పేపర్ కోసమే ఈ ప్రభుత్వం ఉన్నట్టు. మాట్లాడితే పేపరే లేదు, టీవీ లేదు, నాకెవరూ లేరు, నాకు మీరే దిక్కుని మళ్ళీ మాట్లాడతాడు. ఈ పేదరుపులు అరిసి కావాలని మభ్య పెట్టాలనుకునే వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. కడాన మీరు చూస్తే సలహాదారులు, చెత్త సలహాదారులు, వాళ్ళ మనుషులు పెట్టుకొని 680 కోట్ల రూపాయలు ఈ సలహాదారులకే ఖర్చు పెట్టాడు. నా బాధ, నా ఆవేదన ఒకటే, పేదరికం నుంచి పేదల్ని పైకి తీసుకొచ్చేది సుపరిపాలన. పరిపాలన బాగా ఉండాలని మీరు ఓట్లేస్తారు. ఈరోజు ఇక్కడ మా తమ్ముళ్ళు ఉన్నారు. ఏ ఒక్కడికైనా ఉద్యోగం వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందని నమ్మకం మీకుందా అని అడుగుతున్నా. మళ్ళీ జాబు రావాలంటే ఈరోజు జాబ్ క్యాలెండర్ సంవత్సరం జనవరిలో ఇస్తా అన్నాడు. 5 జనవరిలో అయిపోయినాయి.